భద్రాచలం నియోజకవర్గం భద్రాచలం పట్టణానికి మహబూబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ తరఫున దరఖాస్తు చేసుకొని నా పేరు రాయపురం సాంబయ్య అనేక నియోజకవర్గాలు తిరుగుతూ మహబూబాబాదు, నర్సంపేట, డోర్నకల్లు, ఇల్లందు, పొలుగు నియోజకవర్గాలు తిరుగుతూ ఈరోజు భద్రాచలం పిన్నపాక నియోజకవర్గాలకు రావడం జరిగింది. ఇవాళ ఉదయం భద్రాచలం శ్రీరామ్ రాములవారిని దర్శించుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో 17కు 16 సీట్లు గెలవాలి, అలాగే దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారికి ప్రధాని కావాలని చెప్పి శ్రీరాముల వారికి మొక్కుకోవడం జరిగింది. త్వరలో రాహుల్ గాంధీ గారిని కూడా భద్రాచలం గారికి తీసుకురావడము జరుగుతుంది. తీసుకొచ్చే విధంగా మా అధిష్టానాన్ని నేను ఒప్పిస్తా. రాహుల్ గాంధీ గారిని కూడా భద్రాచలానికి తీసుకురావడానికి మేము ఇచ్చేస్తామని చెప్తూ, నాతోటి నియోజకవర్గం నుండి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటరు నాగేందర్ గారు, ఇల్లందు నియోజకవర్గం గార్ల మండలం నుంచి వెళ్ళి మన ముగిలి వెంకన్న గారు, మహబూబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి రాంబాబు అన్న గారు, నర్సంపేట నియోజకవర్గం నుంచి వెళ్ళి ఉండ్రాతి కరుణాకర్ గారు, అదేవిధంగా లాలు గారు, ఈ భద్రాచలం నియోజకవర్గం ఇంకా పట్టణానికి సంబంధించిన మా శీలం నాగేశ్వరన్న, శీలం భద్రయ్య, ముగిలి వెంకన్న, ముగిలి కృష్ణ, సజ్జల సింహాచలం, సురేష్ అన్న, ప్రతి ఒక్కరికి సత్యనారాయణ, సజ్జ కొర్రాలన్న, ప్రతి ఒక్కరికి పేరు పేరున నన్ను అపూర్వంగా స్వాగతించి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో, సోనియా గాంధీ గారి మీద అభిమానంతో, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్షేమ పథకాలకు పునాది అయిన తెలంగాణ రాష్ట్రంలో ఒక గిరిజన సామాజిక వర్గం నుంచి కూడా మహబూబాద్ పార్లమెంటుకు దరఖాస్తు పెట్టుకున్నారంటే వాళ్ళు ఉత్సాహం పడి నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. ఇల్లందు నియోజకవర్గం నుంచి నాగేంద్ర గారు, భద్రాచలం నుంచి మా నాగేశ్వరన్న గారు, మా టీం అంతా నన్ను ఆహ్వానించి అలా ఈ భద్రాచలం పట్టణంలో ఈ చిన్నపాక ఏరియాలో నన్ను విస్తృతంగా పర్యటనలో పాల్గొనించారు. నేను రాష్ట్ర అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు, గిరిజన ఆదివాసీ సోదరులకు, లంబాడ సోదరులకు, ఏకలవ్య సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఉదయపూర్వక కృతజ్ఞతలు చేస్తాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది, సామాజిక న్యాయం పాటించవలసిన అవసరం ఉంది. నేను గత 20-25 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసినాను. గ్రామ స్థాయి నుంచి, పోలింగ్ బూత్ ఏజెంట్ నుంచి, మండల స్థాయి, జిల్లా, ఉమ్మడి జిల్లా వరంగల్ గిరిజన విభాగం అధ్యక్షుడిగా, స్టేట్ కోఆర్డినేటర్గా, తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్గా అనేక పార్టీ పనులు చేసుకుంటూ జెడ్పీటీసీగా ఇండిపెండెంట్గా పోటీ చేసి నిత్యం ప్రజలలో కరోనా పీరియడ్లో కూడా ఎవరు చనిపోయినా, బతికినా, మంచికి, చెడుకు, అభిశుభ కార్యాలయానికి, యువతకు, సాంస్కృతిక కార్యక్రమాలకు, అనేక సంక్షేమ కార్యక్రమాలకు పాల్పడుతున్నాను. నేను ఇవాళ నన్ను ప్రత్యేకంగా గుర్తిస్తారని నేను భావిస్తున్నా. అందరి జనం మొత్తం మహబూబాద్ పార్లమెంట్ మొత్తంలో ఏ ప్రజలను ప్రత్యేకించినా ఈసారి రాయపురం సాంబన్నను ఆయన కష్టపడ్డాడు కాబట్టి, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కష్టపడి పనిచేసింది కాబట్టి ఈసారి పార్టీ అధిష్టానం గుర్తించానికి ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి నన్ను స్వాగతించి ప్రతి ఊళ్ళో పిలుస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఈ సోషల్ మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పార్టీ అధిష్టానం పక్కా నాకు అవకాశం ఇస్తుంది, నేను గెలుస్తా. పార్లమెంటులోకి వెళ్ళి నా మొదటి ప్రాధాన్యత ఏంటంటే మేడారం సమ్మక్క సారక్క జాతరను జాతీయ జాతరగా గుర్తించడము. రెండవది ఏకలవ్య యొక్క విగ్రహాలు కానీ, దేవాలయాలను కానీ, హిందూ మహాభారతంలో ఏకలవ్యుడు మహాభారతానికి చెందినవాడు కాబట్టి శ్రీరాముని పేరు చెప్పుకొని బీజేపీ ఓట్లు అడుగుతోంది. కానీ అది మతం పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఓట్లు అడగదు. హిందువులైనా, క్రిస్టియన్లైనా, సిక్కులైనా అందరూ కూడా సమానంగా చూసే కాంగ్రెస్ పార్టీ ఏకలవ్యుని కూడా దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు కొరకు నేను పాటుపడతా. పార్లమెంటు వేదికగా అనగారిన వర్గాల ప్రజల కొరకు వారి గొంతునై, వారి అన్నగా, తమ్మునిగా, వారి సోదరునిగా నేను వారి తరపున పోరాటం చేస్తానని నాకు ఇచ్చే అవకాశం ఇచ్చి ఇంకా ప్రజలకు నా పేరు ఎక్కువ తీసుకెళ్ళి మీరు నా పేరు
నా సీట్ వచ్చే విధంగా కృషి చేస్తారని మీరు రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. జై ఏకలవ్య, జై ఏకలవ్య, జై కుర్రు.